హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో అందరికీ నచ్చినట్టు బ్రతకాలి అంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. ఒక గృహిణికి ఏం ఖర్చులుంటాయి? తనకైనా ఇంట్లో కావాల్సిన వస్తువులైనా అన్నీ తీసుకువస్తున్నారు, తనకి డబ్బుతో పనేముంది అనే అభిప్రాయం చాలా ఇళ్లల్లో ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాడుకునేలా తన దగ్గర కొంతైనా డబ్బుండాలి అని అర్థం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. పాతకాలంలోనే కాదు, ఈ రోజుల్లోనూ చాలామంది గృహిణులు తమకంటూ ఏదీ దాచుకోకుండా తమ వాళ్లే కదా అని తమ భర్తకో లేక ఇంటి ఖర్చులకో ఇచ్చేస్తుంటారు. సమయానికి డబ్బు అవసరమైనప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. చిన్న వస్తువుకి కూడా భర్త దగ్గర అడగాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, ఇంట్లో ఉండే గృహిణులకైనా చాలామందికి ఆర్థిక స్వాతంత్రం ఉండట్లేదు. ఉద్యోగం చేసే ఆడవాళ్లలో చాలామంది తమ జీతం డబ్బుని భర్తలకి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ డబ్బుని తమ భర్తలు ఎలా వాడారో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేకపోతున్నారు. కానీ డెలివరీ అయి పిల్లల కేరింగ్ వల్ల కొన్ని రోజులు ఉద్యోగం ఆపేసిన భార్యలకు కనీసం ఇంటి అవసరాలకు డబ్బు ఇవ్వాలన్నా సరే ఎన్నో ఆంక్షలు, ప్రశ్నలు వేస్తుంటారు చాలామంది భర్తలు. ఒకవేళ 50-100 ఇచ్చినా కూడా పైసా ఎలా ఖర్చు పెట్టాలో చెప్పాలి. అది ఎంత బాధగా ఉంటుందో కనీసం ఆలోచించరు. ఇంట్లో కావలసినన్ని తెచ్చి అవసరాలు తీర్చినప్పటికీ కూడా ఒక గృహిణికి తన దగ్గర అస్సలు డబ్బులు లేకుండా జీవించడం ఎంతో కష్టతరమైన విషయం. ఇంట్లో చిన్న వస్తువు కోసమో, మీకు ఎంతో ఇష్టమైనది తీసుకోవడానికో, లేక మీ పిల్లల కోసమో ఖర్చు చేయాల్సిన అవసరం వస్తే ప్రతిసారి మీ భర్తలు మీతో ఉండరు. ఉన్నా కానీ అన్ని సందర్భాల్లోనూ మీకు అనుగుణంగా ఖర్చు పెడతారని లేదు. మీకంటూ కొంత డబ్బుంటే మీరే ఖర్చు పెట్టగలిగే అవకాశం, స్వాతంత్రం ఉంటుంది. భర్త సంపాదన మీద భార్య ఆధారపడకుండా తమకంటూ ఒక ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవాలి. గృహిణి అంటే ఒక పని మనిషి కాదు, ఒక మనిషిగా చూడాలని మీ సంపాదనతో తెలియజేయాలి. ఇంట్లో రోజంతా పనిచేసినా సరే ఖాళీగానే ఉన్నామంటూ భార్యను తక్కువ చేసి చూసినప్పుడు తన ఆత్మాభిమానం ఎంతో దెబ్బతింటుంది. ఒక ఉద్యోగికి 8 గంటలు పని, ఆదివారం సెలవుతో పాటు నెలకి జీతం వస్తుంది. కానీ ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు పనులు చేస్తూ ఎలాంటి సెలవు కానీ జీతం కానీ లేకుండా 365 రోజులు పనిచేసే ఒక్క గృహిణికి మాత్రం ఆర్థిక స్వాతంత్రం ఉండట్లేదు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదైనా సరే మీ నైపుణ్యతను బట్టి చేసుకోండి. కానీ తప్పకుండా ఏదో ఒక పని మాత్రం చేసుకొని మీ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందండి. మీకంటూ కొంత డబ్బుని దాచుకుని జాగ్రత్త పడండి. మీ తల్లిదండ్రులు కానీ, మీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఇచ్చిన డబ్బుని మీకంటూ దాచుకోండి. భర్త దగ్గర భయపడుతూ అడిగి 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం కంటే మీ కాళ్లపై నిలబడి మీ సంపాదనతో ధైర్యంగా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడంలో ఉన్న ఆత్మ సంతృప్తిని, అందులో ఉన్న ఆనందాన్ని పొందండి. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం లేక వ్యాపారాన్నో చేసుకుంటాను అని స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం కలిగి ఉండాలి. మీ తెలివితేటలతో మీరు సంపాదించుకున్న డబ్బుని జాగ్రత్త చేసి ఖర్చు పెట్టినప్పుడు ఇంట్లో మీ భర్త, పిల్లల దగ్గరే కాకుండా సమాజంలో కూడా మీకు ఒక గౌరవం ఉంటుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.